ప్రేమైనటువంటి దేవుని వల్లారా, క్రీస్తునామమున మీకు అందరికి వందనములు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు బ్రదర్ సిమియన్ గారికి, అలాగే డేవిడ్ పాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు. డేవిడ్ పాల్ గారికి కొంచెం నాకు పరిచయము స్టార్టింగ్లో 2 ఏళ్ళ కింద 2023. ఎస్, వి మెట్ అట్ బర్దుబాయ్. మేము అక్కడే కలిసాము. ఆయన రూమ్ దగ్గర మీనా బజార్ అనుకుంటా, మీనా బజార్ కదా సార్, రైట్. మళ్ళీ ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత ఈయన కలుద్దామని ఎన్నోసార్లు అనిపించింది, అవ్వలేదు. మరి మొత్తానికి సిమి గారి ద్వారా కలవడం జరిగింది. ఎనీగా వండర్ఫుల్ టు మీట్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సిమి గారి కోసం మీకు తెలియదు ఏం లేదు, ఆయన మిత్రులు చక్కగా పరిచయం చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ దేవుడిలో బలపరిచే విషయంలో ఆయన పడుతున్నటువంటి ప్రయాసను దేవుడు ఇంకా అభివృద్ధి పరచాలని ఆయన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించి మీరు కూడా మీ యొక్క ప్రార్థనలోనూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ నడిపిస్తున్నటువంటి విధానానికి దేవుడికి వందనాలు. అలాగే దేవుడు మన పట్ల చేసినటువంటి ప్రతి విధమైనటువంటి మేలుల్ని మనం పొందుకుంటున్నాం. అయితే దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన ఎలాగ మారింది, ఇలాంటి సమయంలో క్రైస్తవులు మనబడినటువంటి మనము మన యొక్క స్పందన ఎలాగుంది అనేటువంటి విషయంతో మనం ముందుకెళ్దాం. ప్రియులారా, లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తాను ప్రసంగిస్తూ ప్రయాణిస్తూ అనేక మార్లు హెచ్చరిస్తూ అనేక మార్లు ఎవరికి ఏది అవసరమయ్యున్నదో దానికోసం పడుతున్నటువంటి ఆ పాటులో, ఆ యొక్క ప్రయాసలో ఆయన ఒక పట్టణానికి వచ్చారు. ఆ పట్టణము అది యెరూషలేము. ఆ పట్టణానికి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పట్టణాన్ని చూసి ఏమని ఆ పట్టణం కోసం మరి సాక్ష్యం ఇస్తున్నాడో మనం చూడబోతున్నాం. అయితే మనం దుబాయ్కి వచ్చినప్పుడు ఈ దుబాయ్ పట్టణాన్ని చూస్తే మనకు కనిపించేది ఏంటి చెప్పండి? చక్కటి రంగులు, చక్కటి లైట్లు, మరి మంచి రోడ్లు, అందమైన కార్లు, ఇంకా లేడీస్ని చూస్తే మగళ్ళకైతే అందాలు. నిజం కదా. బర్దుబాయ్కి వెళ్తే ఇంకా అసలు మనం పట్టుకోలేం మనుషులను. అంటే ఒక్కొక్కరు చూసే విధానంలో ఒక్కొక్క రకం కనబడుతుంది. దుబాయ్ అనగానే ఇక్కడ రంగుల ప్రపంచం ఇది. సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత ఉంది. ఇంకా బంగారం కొనాలనుకుంటే దీనికి లెక్కే లేదు. ఇంటికి కావాలి సామాన్లు అనుకుంటే మనం టన్నులు పంపించేస్తుంటాం కదా. ఎన్ని టన్నులు పంపించాము. అయితే ప్రతీదీ ఇక్కడ మనకు అవైలబుల్ అండి. అప్పుడప్పుడు అంటుంటారు, నేను కొత్తగా వచ్చినప్పుడు, రే దుబాయ్లో దొరకంది ఒకటి ఉందిరా, అమ్మ నాన్న దొరకరు తప్ప నీకు అన్నీ దొరుకుతాయిరా అని అంట. నిజం. అమ్మ నాన్ననైతే మనం తయారు చేసుకోలేం, కానీ మిగిలినవన్నీ వచ్చేస్తాయండి కావాలనుకుంటే. అది మీకు తెలుసు. తెలీదని మాత్రం మీరు మొక్కలు పెట్టకండి. అయితే యేసు ప్రభువారట ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన ఆ పట్టణం కోసం ఏమని మాట్లాడుతున్నాడో, దానికోసం ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో అది మనం చూద్దాం. 19వ అధ్యాయము లూకా సువార్త 41వ వచనాన్ని మనం చూద్దాం పిల్లలు. పట్టణాన్ని సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. ప్రియులారా, ఈ సృష్టిని కలిగించి ఈ సృష్టిని సమస్తాన్ని ఒక క్రమబద్ధీకరణంగా నడిపిస్తున్నటువంటి ఒక మహాశక్తి ఆయన ఒక మానవాకారాన్ని ధరించి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అద్భుతంగా తన మాటలు చెప్తుంటే ఆ మాటల విషయమైనటువంటి గ్రహింపు నాటి సమాజానికి లేదు. లేకపోగా ఆ పట్టణానికి అనేక మార్లు వచ్చి ఆయన గొప్ప గొప్ప సంగతులు తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు ఎలాగున్నారు అని అంటే, ఆ పట్టణానికి ఎంటర్ అవుతున్నాడు. ఆ ఎంటర్ అవుతున్నప్పుడు ఆ గుమ్మం దగ్గరికి వచ్చేసాడు. ఆ గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఆ మాటకు ముందు ఒక ఎక్స్ప్రెషన్ కనబడుతుంది, ఒక ఎమోషన్ కనబడుతుంది. ఏంటి ఆ ఎమోషన్? ఏడ్చాడు కదా. యేసు ప్రభు వారు ఏడ్చిన సందర్భాలు మనకి ఇదొక సందర్భం కనబడుతుంది, లాజరు దగ్గర కూడా కనబడుతుంది కదా. ఏంటి, ఒక మహాశక్తి ఒక పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు అని అంటే
ఆ పట్టణానికి కలిగిపోయేటువంటి దుర్గతి ఎంత భయానకరంగా ఉంటుందో ఆయనకి తెలుసండి. చాలాసార్లు ఇది ఇలా జరుగుద్ది, ఇలాగ అవుద్ది అని అంటే మనకు కష్టం అంటే అనేటప్పుడు క్రైస్తవ ప్రపంచానికి ఇష్టం ఉండదు. ఎలాంటివి ఇష్టాలు ఉంటాయనంటే ఒక బ్రదర్ నాకు ఒక వీడియో చూపించేసేసి, బ్రదర్ ఇలాగ ట్రోల్ చేస్తున్నారు బ్రదర్ మనోళ్ళని ఒక వీడియోని పెట్టాడు. ఏంటి ఆ వీడియో అనంటే, చూడండి ఈయన వెళ్ళి ఎవరి కోసం ప్రార్థించాలో వాళ్ళ కోసం ప్రార్థించుకోకున్నట్టు ఆ మొక్క చచ్చిపోతుందట, ఆ మొక్క కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నువ్వు లాజర్ని బయటికి రప్పించావు, సమాధిలో 4 రోజులు చనిపోయి మృతమయ్యినటువంటి ఆ శరీరాన్ని లేపావు ప్రభువా, అలాగే ఈ మొక్కను కూడా లేపని అంటున్నాడు. ఇక్కడ నుంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదండి. బ్రహ్మానందం గారు తెలుసు కదండి, సుబ్బారావు గారు తెలుసు కదండి, ఏది సత్యనారాయణ, ఏది ఎల్వి శ్రీరామ్ కదా, వీళ్ళందరూ కామెడీ అంతా దాని మీద చెప్పేసేసి ఇతనేమో ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళు అలాగా అవునా అన్నట్టుగా ఉంటుంది. పిల్లరా, దేనికోసం వీళ్ళు ప్రార్థించాలో, దేని నిమిత్తం మనము ప్రార్థించాలో, దేని నిమిత్తం యాచించాలో అది క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు అర్థం కావట్లేదండి. ఒక 10 ఏళ్ల కిందట ఒక ఆడియో విన్నాను. ఒక ఆవిడ ఫోన్ చేసేసి, అయ్యగారండి ఏడమ్మా మా కోడి గుడ్డు పెట్టట్లేదండి, అయితే ఏం చేయాలమ్మా, ప్రార్థించాలి, కోడి గుడ్డు పెట్టట్లేదని ప్రార్థించాలని అడుగుతుంది ఈవిడ. కోడి గుడ్డు పెట్టట్లేదని ప్రార్థించాలి, లేదంటే చెప్పులు జోళ్ళు ఇరిగిపోయాయని ప్రార్థించాలి. అంటే అయ్యగారు ఉండేది దానికోసం అనమాట. ఈయనేమో ప్రార్థన చేస్తాడు, మొక్కేమో ఎండిపోయింది, అది ఎండిపోయిన దాన్ని అది చిగురించాలి, అది కూడా చిగురించిందని కూడా వీడియో. దీని అవకాశం తీసుకొని మత ఛాందసవాదులు ఏ రకంగా చెడుగుడు ఆడుకుంటున్నారో అది ఇంక మామూలుగా చెప్పక్కర్లేదు. దేవుని మాటల్ని ఎవరికి అందించాలో, దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో ఆ మహాశక్తి ఆ పట్టణానికి వచ్చి, అయ్యా నీవు దినమందైనను నీవు సమాధానకరమైన సంగతులను నీవు తెలుసుకునకపోతే చాలా కష్టమయ్యా. తెలుసుకునేదానికి మహాశక్తి వచ్చి ప్రకటిస్తుంటే అప్పుడు ఎలాగుందో తెలుసా అండి? అప్పుడు ఎలాగుందంటే 120 కీర్తన చూద్దాం ఒకసారి. 120 కీర్తనలో ఒక మాట ఉందండి. 120 కీర్తన చివరి వచనాన్ని చూద్దాం. నేను కోరినది సమాధానమే, అయినను నా మాట నా నోట నుండి వచ్చిన తోడనే కత్తి పట్టేసుకుంటారు. ఏంటి, యేసు ప్రభు వారు బోధనలో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ, లేదా ఈయనకి ఇన్స్పిరేషన్గా చెప్పినటువంటి మెసేజెస్లో కానీ, శిష్యుల్ని లోకానికి పంపించేటప్పుడు కానీ, ఏవైనా పనికిరాని మాటలు కానీ, సమాజానికి ఉపయోగపడినటువంటి మాటలు కానీ, సమాజాన్ని మరి ఒక్క మార్గంలో నడిపించేటువంటివి కానీ ఆయన ఏమని చెప్పారండి? లేదు కదండి. యేసు ప్రభు అంటే ఈ లోకానికి నచ్చదండి. యేసు ప్రభు మాటలంటే అసలే నచ్చదండి. మరి యేసు ప్రభువే నచ్చినప్పుడు మరి యేసు ప్రభుని నమ్మినటువంటి మనల్ని ఏమైనా వదులుతారండి? వదులుతారా? తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో పౌలు గారు అంటారండి, 17వ వచనం అనుకుంటాను, 17-19 అనుకుంటాను. క్రీస్తునందు సద్భక్తితో జీవిస్తున్నటువంటి వారు హింసలు పొందుతారు. మీరు క్రీస్తులో ఉంటే ఖచ్చితంగా హింసలు వస్తాయి. అది కుటుంబ పరంగా కానివ్వచ్చు, లేదా మన ఇంట్లో మన పిల్లలైనా కానివ్వచ్చు, భర్త అయినా కావచ్చు, లేదా భార్య అయినా కావచ్చు, మన తోబుట్టువులైనా కావచ్చు, లేదంటే సంఘమైనా కావచ్చు. ఈ మధ్యకాలంలో పాస్టర్లది ఒక తంతు ఉందండి. వీళ్ళంతా ఏంటంటే ఒక బాండ్ వేసేసుకొని అదొక ముద్ర వేసేసుకుంటారు అనమాట. ఈ గొర్రె నాది, ఈ గొర్రె నాది, ఈ గొర్రె నాది. ఈ ఒకప్పుడు పల్లెటూరులోనండి ఒక ఎద్దును వదిలేసేవాళ్ళు, దాని మీద ఒక స్టాంప్ వేసేవాళ్ళు కాల్చి బాగా. కాల్చి దాని మీద ముద్ర వేసేసి దాని వీపు మీద ఇది మున్సిపాలిటీకి సంబంధించింది, గ్రామ పంచాయతీకి సంబంధించింది, దీన్ని ఎవరు ఏం చేయడానికి లేదు అన్నట్టుగా చాలామంది పాస్టర్లు ముద్రలు వేసేస్తున్నారు. ఏ ముద్ర? ఇది నా గొర్రె, ఈయనే మరి పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు అన్నట్టుగా ముద్ర వేసేసుకుంటున్నారు. ఏమంటే ఎవరండి పరలోకానికి తీసుకుని వెళ్ళాలి? ఎవరు తీసుకెళ్తారండి? ప్రభువు తీసుకెళ్తాడు కదండి.
యేసుప్రభు వారికి అంత తీసుకెళ్ళి వెళ్ళేది. కానీ ఈయన ఏదో ఎక్కడికో వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతారు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. అన్యులు దేవాలయాలకు వెళ్తే నరకానికి వెళ్ళిపోతారంటే బాగుంటుందండి. మరో చర్చి నుంచి మరో చర్చికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారండి? ఒకటే కదండి. వాక్యమైన ప్రాబ్లం ఉంటే మంచి వాక్యం కోసం వెళ్తారు. వాక్యం బాగుంటే అన్నీ బాగుంటాయి, కానీ ఓన్లీ తిండి కోసమే ఉండే చర్చిలు ఉంటాయి, ఆడంబరాల కోసమే ఉండే చర్చిలు ఉంటాయి, సత్క్రియలు అనేటువంటివి అస్సలు చేయనటువంటి చర్చిలు ఉంటాయి. ఎన్ని సంఘాలండి దుబాయ్లో ఎన్ని సంఘాలు! ఇన్ని మందిని మేము మిషనరీస్ని పంపాము, ఇంతమంది పాస్టర్లను కోర్టులో ఉంటే లేదా జైల్లో ఉంటే మేము విడిపించాము, మీరు ఇచ్చిన చందాలతో ఇన్ని ఘన కార్యక్రమాలు చేశామనేటువంటి చర్చి ఎన్ని ఉన్నాయండి దుబాయ్లో? లైవ్ వెళ్తుంది కదండి అది. ఎస్. ఇప్పుడు క్వశ్చన్ అంటే ఎన్ని చర్చిలు వాళ్ళు ఎంతమందిని వీడియోస్ని కానీ మరి ఆకలి దప్పులతో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్ని చర్చిల పైన అటాకులు చేస్తే అన్ని చర్చిలు వాళ్ళకి వెళ్ళి సపోర్టివ్గా నిలబడ్డారండి. చక్కగా అక్కడి నుంచి ఇండియా నుంచి ఒక సేవకుని తీసుకుని వస్తారండి. ఆ సేవకుడికి వెళ్ళేదానికి పోయేదానికి కావాల్సినటువంటి ఖర్చులు, మరియు మంచి హోటల్లో బస ఇవ్వాలి కదా. మరి అయ్యగారు వచ్చారు కదా, మరి మిగిలిన అన్ని చర్చలు పిలవాలి. అయ్యగారు ఏం చెప్తారు? ఏం చేయాలో చెప్పరు, నువ్వు ఎలా జీవించాలో చెప్తారు. నువ్వు పరిశుద్ధంగా ఉండి, నువ్వు పరిశుద్ధంగా ఉండి, నువ్వు పరిశుద్ధంగా ఉండి. పరిశుద్ధత అనేటువంటిది నువ్వు వాక్యాన్ని చదివితే ప్రార్థన చేసి వచ్చేస్తుందా పరిశుద్ధత? అలాగనుకుంటే యేసుప్రభువు వారు చనిపోవడం ఎందుకు? సర్వజనులకు వెళ్ళి సువార్త ప్రకటించాలనేటువంటి మాట ఎక్కడ ఉంది? మీరేం చేస్తున్నారు? ఒక భారతదేశమేనా? ఆఫ్రికా లేదా? మరి చైనా లేదా? యూరోప్ లేదా? అమెరికా లేదా? కెనడా లేదా? బాబు వాళ్ళందరూ క్రైస్తవులు అనుకుంటున్నారా? క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవులు అండి వాళ్ళు. ఈరోజు యూరోపుల్లో కానీ ఇప్పుడు కొంచెం చేంజెస్ వస్తుందండి. యూరోప్లోనండి చర్చిలకి వెళ్ళక, చర్చిలకు అయ్యేటువంటి చర్చిలు పెద్ద పెద్ద చర్చిలు కట్టేశారు. ఆ చర్చిలకు వెళ్ళక, దాని మెయింటెనెన్స్ కూడా రాక, చర్చిలకు వెళ్ళకపోవడం వల్ల, కానుకలు రాకపోవడం వల్ల చర్చిల్ని క్లబ్బులకో లేదా హోటల్స్కో, హిందూ టెంపుల్స్కో, ముస్లిమ్స్ మాస్క్స్కో ఇస్తున్నారండి. ఎక్కడ? యూరోప్లోనండి. క్రైస్తవులు ఏమైపోయారు? వీళ్ళ భక్తి ఎక్కువైపోయింది. వీళ్ళకి ఏంటంటే దేవుడు వరాల మీద వరాలు ఇచ్చేస్తున్నాడు. ఒకప్పుడు ఒకే బిల్డింగ్ ఉండేది, ఇప్పుడు 10 బిల్డింగ్లు అయ్యాయి. మరి ఈ బిల్డింగ్ను మరి సంపాదించాలంటే మరి ఇక్కడ పనిచేసి పంపిస్తూనే ఉండాలి కదా. అది కదా మన పరిస్థితి. దుబాయ్కి వచ్చామంటే సంపాదించాలి. సంపాదించి ఏం చేసామంటే, ఇదిగా మా పిల్లలకు 10 తులాల బంగారం పెట్టాను. అది పరలోకానికి తీసుకెళ్తుందండి? చెయ్యండి, మళ్ళీ అది తప్పని నేను అనట్లేదు. మీకు కలిగిన దానికంటే మరి ఎక్కువ ఓయే చేయకండి. నోట నుంచి ప్రభువు మాట వచ్చేటప్పటికి ఏమైపోతారట? యుద్ధానికి సిద్ధమైపోతారట. ఈ మాటలు ఎవరైనా వినలేనటువంటి వాళ్ళు, నచ్చినటువంటి వాళ్ళు కానీ ఇంకా విన్నారనుకోండి, వచ్చాడండి బాబు ఇప్పుడు ఇన్నాళ్ళకి దుబాయ్ పొక్కడం. పనికి మాలిన మాటలు చెప్పేటువంటి వాళ్ళు వస్తారు పోతారని మళ్ళీ కామెంట్ చేయొచ్చు బహుశా. ఇలా ఒకసారి మీరే ఆలోచించండి. ఎన్ని సంఘాలు ఎంతమందిని ఒకప్పుడండి సంఘం అనేటప్పటికీ హాస్పిటల్స్ని నిర్వహించాయి, మరి అట్టడుగు అణగారినటువంటి వర్గాలకి చదువు నేర్పించారు, గుడముక్కలు కట్టడం నేర్పించారు, భాషను నేర్పించారు, విద్యను నేర్పించారు, వాళ్ళ యొక్క స్థితిగతులనే మార్చారండి. ఇప్పుడు ఎన్ని చర్చిలు అండి అలా చేస్తున్నాయండి పనులు? ఎన్ని చర్చలు చేస్తున్నాయి? పనులు లేక చక్కగా చర్చికి వచ్చామా, నాకు పాట ఇవ్వలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక్కడ పాటలకు అవకాశాలు ఉన్నాయి, పాడేదానికి అవకాశాలు ఉన్నాయి, మనం పాడితే మరి నవరత్నాలు ఏమన్నా మిస్ అయిపోతాయేమో కదా. మీరు పాడితే నవరత్నాలు ఏమైనా మిస్ అవుతాయేమో మీ ఇంట్లో. ఏంటి, ప్రార్థన కూడా ఫ్రీయే కదండి. ప్రార్థన చేయాలంటే ₹1,00,00,000 ఏం కాదు కదండి. ప్రార్థన కూడా చక్కగా చేయండి. దేనికి ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో చక్కగా దేవుని మాటలు మనము నేర్చుకోవాలండి. ఇక్కడ సంఘము నేర్పింపబడాలి, సంఘము నేర్పిస్తూ ఉండాలి. సంఘము అభివృద్ధి ఎలా చెందుతుంది? వాక్యాన్ని చక్కగా అన్వయించుకొని, వాక్యాన్ని ప్రభు ఏ విధంగా తన యొక్క ఆలోచనని బయలుపరిచాడో లేఖనాల ద్వారా ఆ విధంగా వెళ్ళాలండి. ఈరోజు అందరికీ కావాల్సింది ఏంటంటే, చక్కనైనటువంటి మాటలు, మెప్పించేటువంటి మాటలు చెప్పేస్తే అయ్యగారు మంచోడు. పిల్లరా అలా కాదండి.
ప్రభువట ఆ పట్టణాన్ని దర్శించేటప్పటికి ఆ పట్టణం యొక్క పరిస్థితి చూసేటప్పటికి ఆయనకు అర్థమైంది. దీనికి ఇన్నిసార్లు నేను వాక్యం చెప్పాను కదా, కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద చేర్చుకున్నట్టు యెరూషలేమా నిన్ను ఎన్ని మార్లు నేను ప్రేమించి నిన్ను దగ్గరికి రాని పిలిస్తే మీరు ఏమైపోయారు? వల్లకపోయారు. ఎప్పుడైతే కోడి రెక్కల కింద పిల్లలు రాలేదో అప్పుడు తర్వాత దృష్టి ఎవరి మీద ఉంటుంది కదా? సాధారణంగా వాటి మీద కన్నేస్తాడు, అవునా కదా? కోడి రెక్కల కింద ఉన్నంత వరకు ఆ పిల్లలకి రక్షణ అండి. ఎప్పుడైతే సంఘాన్ని కాదని మనం బయటికి వెళ్తామో, అదే అన్ని సంఘాలంటే క్రీస్తు సంఘాలండి. మరి స్టాంప్ వేసుకోకండి పలానా సంఘమే ఇదని. ఎక్కడైతే సత్యబోధ ఉంటుందో, సత్యబోధ ఉన్నంత మాత్రమే కాదు, కార్యక్రమాలు జరిగిస్తూ ఉండాలి. ఆ జరిగించినటువంటి కార్యక్రమాలు పబ్లిసిటీ చేయండి. పబ్లిసిటీ అంటే మళ్ళీ రూపాయి ఇచ్చేసి 10 రూపాయలు చేసేమన్నట్టు కాదు, ఇంకొకరి క్రెడిట్ మీరు దోచుకునేది కాదు. అర్థమైందండి? ట్రాన్స్పరెంట్ ఉండాలి. 10 రూపాయలు ఇచ్చేసి మేము వందలు వేలు ఇచ్చామని చెప్తుంటారు కొంతమంది. అదొక దుర్మార్గమైనటువంటి పని మనవాళ్ళది. చేసేది రూపాయి గోరంతా, చెప్పుకునేది కొండంత. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు మనోళ్ళు. కానీ ఎంత చేశామో అది తెలియపరచాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకుంది? ఒరే మీరు డబ్బుల కోసమే మీరు క్రైస్తవాన్ని నమ్మారా అంటారు. ఎవడిచ్చాడు మనకు డబ్బులు? ఎంతమందికి ఇచ్చారు డబ్బులు? ఈరోజు మత ఛాందసవాదులతో మాట్లాడాలని అంటే మేము ప్రభువు మాట అయ్యా, మేము చెప్పేది మార్గం అయ్యా, మతం కాదయ్యానంటే వాళ్ళు అంటారు లేదు మీరు మతాన్ని చెప్తున్నారు, మమ్మల్ని మారమని అంటున్నారు, నీ మనసు మారయ్యా అని అన్నాం. ఇవన్నీ వచ్చేటప్పటికండి ప్రాబ్లం బాగా అన్ని క్రైస్తవ సంఘాలు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశం అంతా ప్రాబ్లమ్స్లో ఉంది. ఈ మధ్యన రీసెంట్గా 2 నర్సును కూడా మరి ఎంత భయంకరంగా మరి అరెస్ట్ చేశారో, ఎలాంటి వివాదాస్పదంగా పొలిటికల్ ఎజెండాగా అది ఎలా తిరుగుతుందో మీకు అందరికీ తెలుసండి కదా. బెయిల్ పెట్టుకున్నారు, వచ్చారులేండి, అది వేరే విషయం. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఏంటంటే దేవుడే చూసుకుంటాడులే, వాళ్ళన్నా అనిపించుకుందాంలే, కొంతవరకు ఓకేనండి. ఎంతవరకు ఓకే? నీ వరకు వస్తే వరకు ఓకే. సంఘానికి వచ్చినప్పుడు కూడా సైలెంట్ అయిపోతున్నారు. ఈ మధ్యన సంఘానికి వచ్చినప్పుడు కూడా సైలెంట్ అయిపోతున్నారు. మీ పిల్లల మీదకి ఎవరైనా ఆఘాతం చేయడానికి వస్తే మీరు ఊరుకా ఉంటారా? మరి సంఘానికి వచ్చేటప్పుడు కూడా సైలెంట్ అయిపోతారేంటి? తిరగబడొద్దని ఎక్కడైనా ఉందా బైబిల్లోనా? యేసు ప్రభు వారి కోసం తెలుసు మీకు? యోహాను సువార్త 2వ అధ్యాయం చదివారు ఎప్పుడన్నా? మొదటి అధ్యాయం అనుకుంటా చివరిలో ఉంటుందండి. యేసు ప్రభు వారట యెరూషలేంకి వెళ్ళాడు. యెరూషలేంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసేసి, ఇది అనేకులకు ప్రార్థన మందిరం కదా, ఇది ఏమైపోయింది? ఇప్పుడు బిజినెస్ అయిపోయింది, క్లబ్. గొర్రెలు, పక్షులు, కోళ్ళు, పశువుల మందులు, తర్వాత రూకలు అమ్ముకున్నటువంటి వాళ్ళు అంత బిజినెస్ పెట్టారండి. ఎక్కడ పెట్టారు? దేవాలయం దగ్గర. ప్రభు కోపం వచ్చిందా? వచ్చింది. ఏం చేశాడు? రూకలు మార్చి వాళ్ళని ఆ బల్లనంతా పడదోసాడు, పశువులనైతే తోలివేసాడు, పక్షులనైతే వాటి బంధకాల నుంచి తెంచేశాడు, జనాలను అందరినీ చివాట్లు పెట్టేశాడు. ఎప్పుడు చేశాడు ఇది? యేసు ప్రభు వారిని తిట్టారు, యేసు ప్రభు వారిని ఉమ్మేశారు, యేసు ప్రభు వారిని మీద పిడుగుద్దులు గుద్దారు, నిన్ను కొట్టిన వాడు ఎవరో ప్రవచించమని అన్నారు. అప్పుడు సైలెంట్గా ఉన్నారా? ఎప్పుడు సైలెంట్గా లేరు? ఎప్పుడు లేరండి? మనం ఎప్పుడు ఉండమంటే మనల్ని ఎవరైనా సంఘంలో అన్నప్పుడు మనకు నచ్చదు, మనం ఇంట్లో వాళ్ళని ఎవరైనా అన్నప్పుడు నచ్చదు, మనల్ని ఎవరినైనా కానీ మన సొంత వాళ్ళకి ఏమన్నా అన్నారనుకోండి, మనం కర్రలు పట్టుకొని గుదే బండ మొత్తం అంతా పట్టుకొని వచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవకి వెళ్తాం. కానీ సంఘం అనేటప్పటికి ఎందుకు నిలబడరు? సంఘం అనేటప్పటికి నిలబడాలంటే ఎక్కడుందండి బైబిల్లో? అసలు చర్చలు పడగొట్టేస్తే మీరు సైలెంట్గా ఉండండి అని ఎక్కడుందండి బైబిల్లో? ఎక్కడుంది? ఎక్కడా లేదండి. కానీ ఒకప్పుడు పరిస్థితులు వేరు. మొదటి సెంచరీలో ఉన్నటువంటి ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి రాజులు వేరు, అప్పుడు ఉన్నటువంటి కాలం వేరు. ఇప్పుడు నీకు రైట్ ఉంది. అసలు మన ముస్లిం కంట్రీలో ఉన్నప్పటికి కూడా అండి చక్కగా ఆదివారం సెలవు అండి. అసలు ఎంత భాగ్యం అండి. చక్కగా పాటలు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నామండి, ఎవడేమనట్లేదండి. మన ప్రాంతంలో మనం భయపడ్డమే అండి.
క్రైస్తవ్యం వచ్చేటప్పటికి ఇలాగ ఎప్పుడైతే మంచి చేసేటువంటి వాడు సైలెంట్ అయి భయపడిపోతాడోనండి, ఆ రోజు వచ్చేస్తుందండి ముప్పు ప్రపంచానికి. ఆ యొక్క ప్రాంతానికి వచ్చేది భయంకరమైనటువంటి ముప్పు ప్రియులారా, నిజం. ఎప్పుడైతే సైలెంట్గా ఉండాల్సినటువంటి వాడు ఎక్కడ సైలెంట్గా ఉంటే అక్కడ బాగుంటుందండి. తన వరకు తిట్టినప్పుడు, తన వరకు కొట్టినప్పుడు, తన వరకు ఏమైనప్పుడు వరకు కూడా ప్రాబ్లం లేదండి. ప్రాబ్లం ఎప్పుడంటే దేవుని యొక్క మందిరాన్ని చెడగొట్టే దానికి ప్రయత్నం చేస్తానండి, అప్పుడు ప్రభువు ఊరుకోలేదు. నువ్వెందుకు ఊరుకునే ఉంటావు కదా? అలాగున్నావు అనుకోండి, నీకు ఒక ప్యారలసిస్ స్ట్రోక్ వచ్చినట్టు అనమాట, నీకు ఒక పక్షవాతం వచ్చినట్టు అనమాట. నువ్వు మనిషి జీవించుతున్నావన్న పేరున్నది మాత్రమే కానీ నువ్వు మృతుడమే. సుఖభోగములు ఎందు ప్రవర్తించినది బ్రతికి యుండియు సచ్చినది. ఇప్పుడు ఆలోచించండి, మనం ఎక్కడ ఉన్నాం. ఎంత చక్కగా అయ్యగారండి ప్రార్థన చేసేసి ఆశీర్వాదం ఇచ్చేసేసి చక్కగా మాటలు, అమ్మగారు చేసినట్టు వంటల కోసం చెప్పాలి, లేదంటే ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేసి చెప్పారు అనుకోండి, అబ్బా అయ్యగారు ఈరోజు మా కోసం చక్కటి మాటలు చెప్పారని వేసేసి మార్కులేసి వెళ్ళిపోతారు. ఈ రోజు నుంచి అలా కాదండి. ప్రభు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చాడో, ఆ ప్రాంతం కోసం ఏడ్చాడంటే ఆ ప్రాంతానికి ఎంత భయంకరమైనటువంటి ముప్పు కలిగిందో ప్రారంభ శతాబ్దం కాదండి. మీరు దానియేలు గ్రంథంలోకి వెళ్తేనండి, దానియేలు దర్శనంలో మాట్లాడుతూ దానియేలు అంటాడు, ఇదిగో యెరూషలేము మీద జరిగినటువంటి ఘోరమైనటువంటి ఈ యొక్క యుద్ధాలు కానీ, భయంకరమైనటువంటి హత్యలు కానీ, అక్కడ జరిగినటువంటి విధ్వంసము ప్రపంచంలో మరి ఏ పట్టణం మీద జరగలేదని అన్నాడు దానియేలు కాలంకే. క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 450-500 సంవత్సరాల క్రిందటే. అయితే ఇప్పటికీ యెరూషలేము రగులుతూనే ఉంది, మీకు తెలుసు కదా. అయితే ఆ పట్టణం కోసం ఏడ్చాడని అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనందరి కోసం ప్రభు రోజు దిగులుతోనే ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వాక్యం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మనం ఎలాగ సిద్ధపడాలి? మనం సిద్ధపడాలని అంటేనండి, వాక్యాన్ని బాగా అన్వయించుకోవాలండి. ఎలాగ మనం ఇంటర్ప్రిట్ చేయాలనేటువంటిది ఇప్పుడు ప్రాబ్లం అండి. చాలామంది దేవుడే చూసుకుంటాడు అని అంటాడు. ఏంటి ఉద్యోగం కూడా దేవుడే చూసుకుంటాడని ఉండిపోవచ్చుగా, దుబాయ్ వరకు రావడం ఎందుకు కదా? దేవుడే చూసుకుంటాడు అన్నీ. మరి నీ పిల్లల పెళ్ళి దేవుడే చూసుకుంటాడు, నువ్వెందుకు సంపాదించడం? నీ ఇల్లు దేవుడే చూసుకుంటాడు, నువ్వెందుకు సంపాదించడము కదా? మరి ప్రార్థనలు చేయమంటారు అయ్యగారులు. మనకు ఈ అయ్యగారే వరాలు ఇచ్చేటువంటి పాస్టర్ గారు. ఈ అయ్యగారు నమ్ముకుంటే ఇల్లులు కట్టుకున్నారు, ఈ అయ్యగారు నమ్ముకుంటే ఉద్యోగాలు వచ్చాయి. ఈయన ప్రార్థన చేస్తుంటాడు, సంఘంలో మరి యొక్క ధనం యొక్క కొరత ఉన్నది, బిడ్డలారా మీరందరూ మీ యొక్క అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని. ఈయనకే వరాలు ఉంటాయి. ఇలాంటి మాయలో పడిపోయి, ఇలాంటి బోధలో పడిపోయి మనం ఇలాగ అయ్యున్నాం ఇలా. కనుక ఇలాంటి పరిస్థితుల్లో నుంచి గట్టెక్కించేదానికోసం, ఇలాగ నలిగినటువంటి మనల్ని బలపరిచేందుకోసమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనల్ని బలవంతులుగా చేయాలనుకుంటున్నాడు. ఎందుకు బలవంతులుగా చేయాలనుకుంటున్నాడు? తండ్రి ఎలాంటాడు? పరలోకమందున్నటువంటి మా తండ్రి అని ప్రార్థించమన్నాడు యేసుక్రీస్తు వారు. ఏమన్నాడండి? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించమని అన్నాడు కదా. అవునా కదా? పరలోకమందున్నటువంటి తండ్రి ఎవరు? మనకు తండ్రే కదా. యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన తర్వాత కూడా, మృత్యుంజయుడైన తర్వాత మరియతో అంటున్నాడు, మీ దేవుడు నా దేవుడు, మీ తండ్రియు నా తండ్రి అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. అవునా? ఆయన పిరికివాడా? చేతగానటువంటి వాడా? శక్తిమంతుడు కాదా? ఆయన బలహీనుడా కదా? ఆయన పౌరుషం కలిగినటువంటి వాడు, ఆయన ధైర్యం కలిగినటువంటి వాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరిపూర్ణుడు. మరి మనమేమై ఉండాలి? మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణుడు. ఆయన అన్నిట్లోనూ ఉన్నాడు. ఎక్కడ ఎలాగుండాలో ఆయనకి దీర్ఘశాంతం ఉంది. ఎన్నిసార్లు తప్పు చేసినప్పుడు క్షమిస్తూనే ఉన్నాడు. ఈసారైనా వీడు మారతాడని, ఈసారైనా వీడు నిలబడతాడని. కానీ ఇప్పుడు నిలబడాలండి. దేవుడు పరిపూర్ణుడైతే మనమేమవ్వాలి? మనం కూడా అలాగ అవడానికి ప్రయాసపడాలి కదా. ఒక మెట్టయ్యని అంటాడు, సాతాను నీ కాళ్ళ కింద వేసి తొక్కించేస్తాను అంటాడు. ఒకే ఒక మెట్టయ్యని అంటాడు, నువ్వు నిలబడండి అని అంటాడు. మనం నిలబడుతున్నామా? ఆ గుళ్ళుని లేదంటే ప్రార్థన స్థలంలో మనం ఇలా ప్రార్థన చేసుకునేటప్పుడు వచ్చేటప్పటికి
అలాగ భయపడిపోయి ప్రార్థన చేసుకుంటా దేవుడా 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 అనుకుంటాం. ఒక్కసారి నిలబడండి, తిరగబడి నిలబడండి, చూద్దాం ఏం జరుగుతుందో. దేవుడికి అప్పగించండి, ఒక్కసారి నిలబడదాం. ఈరోజు అందరికి ఇలాంటి బోధలు చేయడం వల్ల ఇప్పుడు కనుక మనం నిలబడలేదు అనుకోండి, న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో అంటాడండి, క్రీస్తుని ఎరగనటువంటి తరం వస్తుందట, దేవునిని ఎరగనటువంటి తరం వస్తుందట. ఆ తరం ఎలాంటిదో తెలుసా అండి? ఈరోజు పెళ్లి చేసేసుకుంటే రేపు డైవర్స్ చేసేసుకుంటారు. ఒక 6 నెలలు కాపురం చేసేసేసి ఎలాంటి డైవర్స్ తెలుసా? నాకు భరణం 32 కోట్లు కావాలని అంటారు, నాకు బెంజ్ కారు కావాలని అంటారు. ఇలాంటి తరాలు వస్తున్నాయి, వచ్చాయి ఆల్రెడీ. ఇప్పుడు అలాంటివన్నీ చూద్దాం అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో విపరీతంగా భార్యను వదిలి పెట్టడము, సెకండ్ సెట్ చేసుకునేటువంటి మొగళ్ళలో ఉంటే, ఆడళ్ళలో కూడా భర్త ఉంటాడు, మళ్ళీ సెకండ్ సెటప్లు వీడు కూడా సెట్ చేసుకుంటాం. ఇది మనం చూస్తూనే ఉన్నాం కదా. అసలు ఎవరు పుట్టారనేటువంటి కూడా తేడా లేకున్నట్టు అయిపోతుంది ఈరోజు హాస్పిటల్లో పరిస్థితి కదా. మా దగ్గరకు వస్తే టెస్ట్ బేబీలు, మీకు పిల్లలు లేనటువంటి వాళ్ళకి అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, ఇలాగ మేము ఫెర్టిలైజ్ చేస్తాం, ఇలాగ పిల్లల్ని ఇచ్చేస్తాం అనేసి ఈరోజు హాస్పిటళ్ళు కూడా అంత వ్యాపారంలో ఉండిపోయాయి కదా కదా. ఇలాగ భయంకరమైనటువంటి సమాజంలో మనం ఉంటున్నాం కదా. అసలు మన ఐడెంటిటీ ఏమవుతుంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచించాలి కదా. కనుక ప్రియులారా, ఎప్పుడైతే దేవుని మాటలు మనకు వచ్చాయో, ఎప్పుడైతే దేవుని వాక్యం కలిగి ఉన్నావో, నీవు సమాజాన్ని చూసి నీవు రోజు పోల్చుకుంటున్నావు అని అంటే అసలు నీలో ఏటి ప్రాబ్లము? సమాజాన్ని చూస్తే ఉడికిపోవాలి కదా. సమాజం ఒకనాడు సంసోన్ గారు ఫిలిస్తీన్ల యొక్క మరి దండయాత్రలు, ఫిలిస్తీన్లు మరి అణచడం కనుక చూస్తుంటే ఆయనకు పరిశుద్ధాత్మను వచ్చి వెంటనే ఆ యొక్క బంధకాలను తెంచేసేసి ఫిలిస్తీన్లతో పోరాడేటువంటి వాడు. ఈరోజు వాక్యం అనేటప్పటికీ, కేవలం ఆరాధన అన్నప్పటికే మనోళ్ళు ఉత్సాహంగా ప్రార్థన చేసి గోలగోలు చేసేస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత నువ్వెవరో నేనెవరో, కష్టం వచ్చినప్పుడు నువ్వెవరో నేనెవరో. ఏంటి అప్పుడే ఆత్మ వస్తుందా? మరి తర్వాత రాదా? తర్వాత రాదండి, తర్వాత రాదు. ఎందుకంటే ఇది నిజమైన ఆత్మ కాదు. కనుక ప్రియ సోదరులారా, ప్రియ సోదరుమణులారా, మిమ్మల్ని ఆలోచింపజేసేది ఏంటంటే వాక్యం అంటే. ప్రభువు వచ్చాడు, ఆయన యొక్క పని పూర్తి చేశాడు. ఈరోజు మనమున్నాము, ఈ యొక్క సంఘాల ద్వారా బలపరచబడాలి. ఒకప్పుడు మీరు ఎక్కడికి ఎలా వెళ్ళారో తెలియదు, ఎలా నేర్చుకున్నారో తెలియదు, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారో తెలియదు. ఏదో 2-3 మీటింగ్లు చెప్పేసి దానికోసం డబ్బులు ఇచ్చేసాం, ఏదో అయ్యగారు కానుక ఇచ్చేసాం. ఇలాంటిది కాదండి. అలా చేయకండి. అందరూ అలాగే కానుకలు ఇచ్చేస్తారు, వదిలేస్తారు. కానుకలు ఇచ్చిన తర్వాత ఎలాంటి పని చేసాం సంఘం అనేటువంటిది మరి ఆ బాధ్యతను కలిగి ఉంటే చాలా మంచిదండి. అసలు కొద్ది మందినైనా మనం రక్షించుకోగలం ప్రియులారా. సంఘం ఉండేది రక్షించేటువంటి ఒక పెద్ద హాస్పిటల్ అండి ఇది. అనేకులైనటువంటి వాళ్ళని, చెరపట్టబడినటువంటి వారిని విడిపించేదండి సంఘం అంటే. అలాంటి సంఘంలో మనం ఉంటుండగా మనము ఎలా బలపడాలి, ఎలాగుండాలని అంటే కేవలం క్రీస్తు యొక్క మాటలను బట్టే మనం బలపడాలి. ఆ మాటల ప్రకారంగా మీరు ఎన్నో నేర్చుకొని, ఏమి మాకు చదువు రాదు, మాకు ఏది రాదు, మేము ఆడోళ్ళము, లేదా మా బలహీనలము, మా ఉద్యోగాలు తక్కువ, ఇవన్నీ కాకుండా ప్రభువు మీద భారమేసి మనం చేయాల్సిన ప్రతి కార్యక్రమంలో మరి మిత్రులు, మరి సోదరుడు, మరి శ్రేయోభిలాషి అయినటువంటి సిమ్మి గారి ద్వారా మీరు అందరూ నడిచి క్రీస్తు బాటలో, క్రీస్తు ఎలాంటి మరి గుణాన్ని కలిగి ఉన్నాడో ఆయనలో ఒకే యాంగిల్లో చూపిస్తుంటారు కదండి. అండ్ 2వ యాంగిల్ కూడా ఆయనలో ఉంది. ఆ యాంగిల్ చూడలేకపోతున్నాం మనం. ధైర్యం అనేటప్పటికీ, లేదా బలపడ్డం అనేటప్పటికీ, అన్యాయాన్ని ఎదిరించేటప్పటికీ, లేదా అన్యాయాన్ని సహించే విషయంలో మనం ఎలాంటి నిర్ణయాలు కలిగి ఉండాలో ప్రభువు లేఖనం ద్వారా స్పష్టంగా సెలవిచ్చున్నాడు. కనుక సమాధానమైనటువంటి సంగతులు మనం సమాజానికి తెలియజేయాలి. తెలియబరచనట్లయితే సమాజం ఇంకా భ్రష్టు పట్టుద్ది. మన పిల్లలు అలాంటి భయంకరమైన భ్రష్టు కలిగినటువంటి ఆ యొక్క సమాజంలో ఉండాలా. లోతు దినాలను జ్ఞాపకం చేసుకోండి, నోహ దినాలను జ్ఞాపకం చేసుకోండి. అందులో అనేటువంటి ఇలాంటి సమాజం ఉంటుంది అనేవాడు. అలాంటి సమాజం మనం దుబాయ్లో చూస్తున్నాము, మన ప్రాంతాల్లో కూడా చూస్తున్నామేమో. ఒకసారి ఆలోచించండి. చిన్న మాటలు చెప్పి ముగించేస్తాను ప్రియులారా. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, మిమ్మల్ని ఆలోచింపజేసేది ఏంటంటే వాక్యం. ఈ వాక్యంలో మీరు మరి పట్టుదల కలిగి ఉండండి. కానీ నిర్బలము, లేదా మాకు బలం లేదు,
లేదా మేము భయపడుతున్నాము అనేటువంటి వాటిని పక్కన పెట్టేయండి. ప్రభువు మనకిచ్చినటువంటి శక్తి, ప్రభువు మనకిచ్చినటువంటి బలం ఏంటి అనంటే, మనకిచ్చినటువంటి బలం ఏంటి అనంటే వాక్యం అండి. ఏంటండి? వాక్యం. వాక్యాన్ని ఎలా పడితే అలాగ అర్థం చేసుకోకున్నట్టు ఒక క్రమమైనటువంటి పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగానే మనం వెళ్ళాలి ప్రియులారా. ఏంటండి? ఒక క్రమము. ఏంటి ఆ క్రమము? ఏంటి ఆ క్రమము? ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను ప్రియులారా. ఒకే ఒక మాట చెప్పేసేసి నేను ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికకి వెళ్దాం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికకి వెళ్దాం. తర్వాత చూద్దాం. అది రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 14వ వచనం. ఈరోజు బాగా యూట్యూబ్లో వచ్చేయడం వల్ల మన వాళ్ళు ఏమైపోతున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరి చెప్పేసుకోవడం మొదలు పెట్టేశారు. అసలు నిన్ను మాట్లాడేటువంటి మాట లేదా నేను చేసేటువంటి ప్రార్థన అసలు సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏముందండి? ఇలాంటివన్నీ కదా. అంత దేవుని నామానికి కళంకం తీసుకొని వచ్చేటువంటిదే. అందుకే రా మీరు గొర్రెలని అంటారు కదా. అసలు ఏ విధమైనటువంటి సందేశాన్ని మీరు ఇవ్వాలో అది మాత్రం పోస్ట్ చేయండి, మంచిది అది. అంతేగాని ఏదేదో దానికోసం ప్రార్థన చేసేస్తుంటారు. కొంతమంది అయితే భయంకరంగా అడుగుతుంటారు కానుకలు. అవి కూడా మెసేజ్లు వచ్చేస్తుంటాయి ఇలాగ యూట్యూబ్లో. ఈ సోషల్ మీడియాలోనూ వాళ్ళు పట్టేసుకుంటారు. ఇంకా మనం చెడు కూడా ఆడుతూనే ఉంటారు. క్రైస్తవులంటే ఇలాంటి వాళ్ళు. ఏంటంటే మన క్రైస్తవం అనేటువంటిది ఒక జ్యోతిగా కనబడాల్సినటువంటిది. వెలుగు లోకంలోనికి వచ్చాను, లోకము ఎందుకు గైకొనట్లేదు? మన యొక్క ప్రవర్తన బాగాలేదు. చాలామంది ఫిలాసఫర్స్ అనేటువంటి మాట ఏంటంటే యేసు ప్రభు ఓకేనండి, కానీ యేసు ప్రభు నమ్మినటువంటి క్రైస్తవులు ఉన్నారు కదా, వీళ్ళతో జాగ్రత్త అని అంటారు. కాబట్టి వినువారిని చదువుదాం. వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి నీ పనికిరాని మాటల గురించి అసలు దానికోసం వాదనే వద్దు. ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యంలో సరిగా ఉపదేశించవానిగాను నిన్ను నీవే. పిల్లరా, క్రైస్తవం అనేటువంటి వాళ్ళు, క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ క్రీస్తు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి మనమందరం ఏమై ఉండాలంటే మనము కనబరుచుకునే విధంగా ఉండాలి. మరి క్రీస్తు మనలో కనబడే విధంగా ఉండాలి. ఒక ఆయనట రోజు మంచి మంచి ప్రసంగాలు చేసేటువంటి వాడు, చాలామందిని బైబిల్లో నడిపించేటువంటి వాడు, చాలా పెద్ద యూనివర్సిటీ పెట్టేశాడు, బైబిల్ తర్పీదిస్తూ అనేక మంది సేవకులను పంపించాడు, వాళ్ళకి తోడ్పాటు కూడా అందించేటువంటి వాడు. అయితే ఆయనలో ఒక వ్యసనం ఉండేది. ఆ వ్యసనం ఏంటంటే సిగరెట్ తాగడం అట. అన్నీ మానుకున్నాడు కానీ ఆ వ్యసనాన్ని మానుకునేవాడు కాదట. అయితే ఒకరోజు ఒక ఆవిడ వచ్చిందంట, నాయన నీవు అన్ని బాగానే చేస్తున్నావు, కానీ నీలో నా క్రీస్తుని చూడలేకపోతున్నాను అని అన్నది. ఎవరు చూడలేకపోతుందట? క్రీస్తుని చూడలేకపోతుందట. ఎందుకు చూడలేదు? అడిగాడు, అమ్మా ఏంటి నా ప్రాబ్లం అని అంటే, నా ప్రభు సిగరెట్ తాగడు కదా, మరి నిన్ను క్రీస్తులాగా చూడమని వాక్యం సెలవిచ్చింది కదా, మరి నువ్వు సిగరెట్ తాగుతుంటే క్రీస్తుని నేను నీలో ఎలా చూస్తానో అని అన్నది కదా. మన పోలికలు మన పిల్లలకి ఎలాగైతే వస్తాయో, మన తాతలు లేదా మన ముత్తాతలు లేదా మానమ పోలికలు మన పిల్లలు ఎలాగొస్తాయో, క్రీస్తుని నమ్మినటువంటి మనకు కూడా ఆ పోలికలు, క్రీస్తు పోలికలు రావాలండి. ఒకవేళ రాలేదు, ఇంకొకరు పోలికలు వచ్చాయంటే క్రీస్తు ఎలా కనబడతాడు? వాళ్ళు కనబడతాడు కదా. కనుక ప్రియులారా, ఆ రోజు నుంచి ఆయన మానేశాడు. ఈరోజు మన బలహీనతలు మీరు తెలుసుకుంటారు. ఏంటి నా బలహీనత? దేవుని వాక్యంలో నేను కట్టబడకపోవడానికి బలహీనత ఏంటి? ఒకటి అయితే మన నిర్లక్ష్యం అయి ఉండొచ్చు, లేదా వాక్యాన్ని ఎక్కడ నేర్చుకోవాలో అది నేర్చుకొని పోయి ఉండొచ్చు. వాక్యాన్ని మనం నేర్చుకుందాం, చక్కగా ధైర్యవంతులుగా ఉందాము.
క్రీస్తులో బలపడదాము. అనేక మందిని మనం రక్షించాల్సినటువంటి పని ఉంది. మనము రక్షింపబడాలి, మన కుటుంబము రక్షింపబడాలి. మరి భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన వాళ్ళకి చేతులిచ్చే విధంగా ఈ యొక్క సంఘం వెలగాలని మిమ్మల్ని అందరినీ, అలాగే ఈ సంఘాన్ని కోరుకుంటూ, మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి సైమన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు అందరికి కూడా, అలాగే అయ్య గారికి కూడా, డేవిడ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.